వాళ్ళంతా పిచ్చి కొడుకులు బ్రో. ఈ కన్నప్ప సినిమా అనేది ఒక రికార్డ్ బ్రేకింగ్ సినిమా అయిపోతుంది అన్న. ఎందుకనంటే మన ప్రభాస్ ఫస్ట్ లుక్తోనే చంపేసిండు మొత్తం. ఆ శివుడు వేషంలోనే హైలైట్ అనిపించింది. ఇంతకుముందు ఎప్పుడు మన ఓం రావత్ ఏదైతే మన ఆదిపురుష సినిమా తీసిండో ఆయన కంపల్సరీ ఈ సినిమా చూడాలన్న. ఎందుకనంటే అంత దరిద్రమైన స్టోరీ మన ప్రభాస్తో తీసాడు అని అనుకోలేదు. కానీ ఏదైతే కన్నప్ప సినిమా మాత్రం ఓం రావత్ గారు మీకు దండం. ఈ సినిమా అయితే మీరు చూడండి. ఈ సినిమా చూసినాక మీకు అర్థమవుతుంది నేను ప్రభాస్తో ఇంత చెత్త సినిమా తీసినానా అనిపిస్తుంది మీకు. కన్నప్ప ఫస్ట్ లుక్తోనే ఇరగా తీసిండన్న. అండ్ ఇంకొకటి మన బాహుబలిలో ఉన్న ఫైట్, మన రెబల్ కార్ నుంచి స్టార్ట్ అయిన ఫైట్, మన ప్రభాస్ అంటేనే ఫైటింగ్లో ఒక ఊరమాస్ లుక్ ఉంటుందని చెప్పేసి మనం అనుకోవచ్చు. అట్లాంటిది శివుడి వేషంలో ఒక దద్దరిల్లిపోయే ఫైట్ ఉందంట. ఆ ఫైట్ గురించి చాలా వెయిట్ చేస్తున్నాము. అండ్ ఈ సినిమా గురించి ఇంకా చెప్పాలంటే మోహన్ లాల్ గారు, అజయ్ గారు, మంచు విష్ణు గారు ఇట్లాంటి పెద్ద పెద్ద యాక్టర్స్ ఉన్నారు. సినిమాకి చాలా ప్లస్ పాయింట్. అండ్ ఇంకొకటి చాలా వీడియోస్లో చూసిన పెట్టిన బడ్జెట్ చాలా పెద్దది కదా అంతా వచ్చేస్తా అని చెప్పేసి అనుకుంటారు. మంచు విష్ణు గారైనా సరే, మోహన్ బాబు గారైనా సరే. సార్ మీకు ఒకటే చెప్తున్నా, మీరు సినిమా మొత్తం కనిపించేసి మా ప్రభాస్ సార్ని, మా డార్లింగ్ని ఒక 10 నిమిషాలు చూపించిన మీరు 100 కోట్లు పెడితే 200 కోట్లు వచ్చే వాల్యూ సార్ మా ప్రభాస్ది. ఇది మాత్రం స్పష్టంగా చెప్పగలుగుతాను నేను. ప్రభాస్ అనున్నంత వరకు కన్నప్ప సినిమా బతుకుతుంది. ఎందుకంటే ఇంతకుముందు కృష్ణంరాజు గారు కన్నప్ప సినిమా తీశారు. ఇప్పటికీ కన్నప్ప అంటే మా కృష్ణంరాజు గారే గుర్తొస్తారు. కానీ ఎప్పుడైతే ఈ సినిమా రిలీజ్ అవుతుందో, సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి కృష్ణంరాజు గారిని మర్చిపోయి మన ప్రభాసే మన మైండ్లో ఉండేటట్టు అంత బాగుంటుందని చెప్పేసి నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. మొన్న గ్లిప్స్ ఒకటి వచ్చింది కదా బ్రో కన్నప్పది, ఇప్పుడు చాలా మంది ట్రోల్ చేశారు మంచు విష్ణుని. దాని మీద ఏమంటారు బ్రో? అంటే చాలా యాక్టింగ్ చాలా వరస్ట్ ఉంది అంటారు కదా బ్రో. ఇంతకుముందు మంచు విష్ణుని మైండ్లో పెట్టుకొని ఆ ట్రోల్స్ అన్నీ జరుగుతున్నాయి అన్న. ఎప్పుడైతే ఈ సినిమాలో మన ప్రభాస్ గారిని యాక్ట్ చేశారో మంచు విష్ణు గారి మీద కూడా రెస్పెక్ట్ చాలా పెరిగింది. ఈ కన్నప్ప సినిమా రిలీజ్ అయిన తర్వాత నుంచి అసలుకి మంచు విష్ణు గారి మీద ట్రోల్సే జరగవు. ఇది మాత్రం 100%. ఎందుకంటే ఆయన చేసిన మాటలు, ఆయన కొన్ని మాటలు వ్యతిరేకంగా మాట్లాడతారు కాబట్టి అందరూ ట్రోల్ చేయడం జరుగుతుంది. ఈ సినిమాతోనే ఆ ట్రోల్స్ అన్నీ అయిపోతాయని చెప్పేసి నేను అనుకుంటున్నాను. కలెక్షన్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నారు? కంపల్సరీ ఒక 2000 కోట్లు దాటిపోతుంది అన్న మూవీ అయితే కంపల్సరీ. ఎందుకంటే పెద్ద పెద్ద యాక్టర్స్, లీడ్ యాక్టర్స్ ఉన్నారు, ప్రభాస్ గారు ఉన్నారు. ఒక ప్రభాస్ గారే చాలు ఏ రికార్డ్ అయినా బద్దలు కొట్టడానికి. అట్లాంటి ప్రభాస్ గారు సినిమాలో ఉన్నారు కాబట్టి ఇది 100% దద్దరిల్లిపోయే సినిమానే అన్న కన్నప్ప అంటే. పుష్ప రికార్డ్ బద్దలు కొడతారు అనుకుంటున్నారు బ్రో మరి? పుష్ప రికార్డ్ ఛాన్సెస్ ఉన్నాయన్న, హై ఛాన్సెస్ ఉన్నాయి బద్దలు కొట్టడానికి. ఓకే బ్రో, థ్యాంక్ యూ. నమస్తే బ్రో. నిన్న మన ప్రభాస్ అన్న లుక్స్ ఈరోజు వచ్చాయి కన్నప్ప నుంచి. సో ప్రభాస్ అన్న ఫ్యాన్గా మీకు ఎలా అనిపిస్తుంది అన్న? బ్రో కన్నప్ప దేవుడు బ్రో. ప్రభాస్ నిజం చెప్తున్నా, ప్రభాస్ అనేటువంటి దేవుడు. నిజంగా ఒకప్పుడు దేవుడు ఎన్టీ రామారావు చాలామందిని చూసినాం. అంటే మన ఫాదర్ జనరేషన్, మన తాతల జనరేషన్లో సీనియర్ హీరోలను చూసినాం కొంతమందిని దేవుళ్ళు అనేటోళ్ళు. విష్ణు, రాముడు క్యారెక్టర్ చేసిన చాలామంది ఉన్నారు సీనియర్ హీరోలు. కానీ మన జనరేషన్కి దేవుడు ప్రభాస్ అన్న. ఇది పక్కా చెప్తున్నా. ప్రభాస్ అన్న అంటే ఒకప్పుడు ఎన్టీఆర్ గారి ఫోటోను పెట్టుకుంటుంటే దేవుడుగా అదే రూపాన్ని. ఇప్పుడు ఈ జనరేషన్ అంటే మన జనరేషన్ నుంచి డెఫినెట్లీ చెప్తున్నా ప్రభాస్ అన్న ఫోటో పెట్టుకోవడం తప్పే లేదు. నిజంగా ఆ రేంజ్లో ఉన్నాయి బ్రో. పోస్టర్ లుక్ మాత్రం అద్దిరిపోయింది. నిజంగా ఎన్ని నిమిషాల క్యారెక్టర్ ఉంటుందో కన్నప్పలో తెలియదు, కానీ థియేటర్ మాత్రము చినిగి షాట్ అయ్యి తగలబడుతుంది. ఆ 3 నిమిషాల క్యారెక్టర్ ఏదో ఉందంటున్నారు. శివతాండవం ఆడుతున్నాడు ప్రభాస్ అన్న అని తెలుస్తుంది భయ్య. ఈ లుక్ చూసిన తర్వాత అనిపించింది ఆ రేంజ్లో ఉంది ప్రభాస్ అన్న లుక్. మాత్రం చూడ్డానికి సింపుల్గా ఉన్న కట్అవుట్ను చూసి కొన్ని నమ్మేయాలి డూడ్ లాగానే ఉంది భయ్య. నిజంగా ఆ రేంజ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అనుకుంటున్నాను. నిజంగా ఈ సినిమాకి మాత్రము ఎన్ని వేల కోట్లు అయితే చెప్పలేను, కానీ డెఫినెట్లీగా మాత్రం బాగుంటుంది. పుష్ప రికార్డులో మాత్రం డెఫినెట్గా బ్రేక్ చేస్తుంది బ్రో. 100% పుష్ప రికార్డులు ఎగిరిపోతాయి కన్నపోతుండే నేను అనుకుంటున్నాను. అవును బ్రో, మంచన్న విష్ణు అన్న ఎలాంటి సినిమాలు తీస్తాడు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలు. అలాంటిది ఒక కంటెంట్ ఉన్న సినిమాని, ఒక కన్నప్ప సినిమాని తీసుకొచ్చాడు శివుని భక్తుడిగా. అంటే ఒక ప్రభాస్ అన్న ఒక మంచు విష్ణు అన్న కలిసి చేస్తే ఎలాంటి పర్ఫార్మెన్స్ ఉంటుందో కాంబినేషన్ అనేది 3 నిమిషాలు 2 నిమిషాలు కనిపిస్తుందంట అన్న ప్రభాస్ అన్న క్యారెక్టర్ చెప్తున్నారు. నేను చూడలే, కానీ ఆ 3 నిమిషానికి మాత్రము
శివతాండవం కాదు అరాచకం అనుకోవయ్యా, ఆ రేంజ్లో ఉంటుంది ప్రభాస్ అన్న ఊచకోత. ఇంక అంతే బ్రో, థ్యాంక్స్. సో అంటే ఫస్ట్ స్టార్టింగ్ లో కృష్ణ లుక్స్ వచ్చినప్పుడు కొంతమంది ట్రోల్ చేస్తారు బ్రో, వాళ్ళకి ఏం చెప్తారు బ్రో? వాళ్ళంతా పిచ్చిపోగు నా కొడుకులు బ్రో. అంటే వాళ్ళకి సినిమా గురించి తెలియదు. కన్నప్ప సినిమాలో ఒక దేవుని భక్తుల క్యారెక్టర్ ఏదో చేస్తున్నాడు మంచు విష్ణు అన్న. ఏం మంచి క్యారెక్టర్ బ్రో, ఏకదం కిరాకుంది. దానికి ఐటమ్ గాళ్ళు అది బాగాలేదు, బాణం ఎలా వేస్తేంది బ్రో, గుర్తుపెట్టలేదా? అంటే మనము దేవుని సినిమా కూడా అలా మాట్లాడొద్దు. బట్ మంచు విష్ణు అన్నకి ఒక కెరియర్లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ, ఆస్కార్కి వెళ్ళే మూవీ నేను అనుకుంటున్నా బ్రో. ఎందుకని చెప్తున్నా అంటే అందులో ప్రభాస్ అన్న కాంబినేషన్ ఉంది కాబట్టి ఆ బలం, వాళ్ళ ఫ్రెండ్షిప్కి బలం, మంచు విష్ణు అన్నకి ఒక బలం ప్రభాస్ అన్న కాబట్టి ఈ సినిమా ఒక రేంజ్లో ఉంటుంది అనుకుంటున్నా భయ్యా. విష్ణు మూవీస్ గారికి ఖచ్చితంగా కంపేర్ చేయం. అంతకుముందు స్టార్టింగ్లో చూసా డీ కానీ అస్త్రం కానీ ఇంకా కొన్ని మూవీస్ బాగున్నాయి. తర్వాత ఎక్కువ మూవీస్ రాలేదు, అంత హిట్ టాక్ రాలేదు, అంత బాగాలేదు. ఈ మూవీ అయితే వాటన్నిటికీ బ్రేక్ చేస్తుంది మొత్తం. ఆయన కెరీర్లో పెద్ద చరిత్రలో నిలిచిపోయే బ్లాక్ బస్టర్ అనే కాదు, చరిత్రలో నిలిచిపోయే మూవీ ఖచ్చితంగా. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంకొకటి, ఇంతమంది మోహన్ లాల్ గారు, కాజల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, బ్రహ్మానందం గారు, ఇంకా కొంతమంది ఇంకా ఉన్నారు అనుకుంటా. రిలీజ్ డేట్ అయితే లాక్ చేశారు. నాకైతే ఆ రిలీజ్ డేట్కి రావాలని చూస్తున్నా. ఎందుకంటే ఆయన కెరీర్లో చూసాం, ఎన్ని ఎత్తుపల్లాలు చూసాం. ఈ మూవీతో అంతమందిని ఎలా హ్యాండిల్ చేశారు. మనం ఆర్ఆర్ మూవీలో చూసాం, ఇద్దరిని రిలీజ్ అయ్యాక చూసాం. అంత సక్సెస్ కొట్టినా కూడా మనకు ఆ హీరో ఇలా ఉంది, ఈ హీరో అని థింక్ చేసాం. ఇంతమంది స్టార్స్ ఉన్నారు కదా, ఎంతవరకు హ్యాండిల్ చేస్తారు, అది ఈజీ కాదు. మంచు విష్ణు గారు 100 కోట్లు కూడా ఇప్పుడు ఒక మూవీ కూడా కొట్టలేదు. సో ఈ మూవీ 100 కోట్లు క్రాస్ చేసే ఛాన్స్ ఉందా ప్రభాస్ గారు కాబట్టి? నాకు 500+ అని అనుకుంటున్నా ఖచ్చితంగా. నాకైతే అంత మామూలుగా కొంతమంది అనుకుంటారు, ఓవర్గా చెప్తున్నారని అనుకోవచ్చు. కానీ అక్కడ నాకు థింకింగ్లో అలాగే అనిపిస్తుంది. ఇంతమంది ఏదో ఒక్కరు ఇద్దరు కాదు, ఇంకా కొంతమంది యాక్టర్స్ ఉన్నారేమో నాకు అనిపిస్తుంది. ఇంకా వాళ్ళని ఇప్పుడే రివీల్ చేయకూడదని వాళ్ళు రివీల్ చేయట్లేదేమో. ఇంకా 2 months ఉంది కదా, అప్పుడు రివీల్ చేయొచ్చు. అంతా ఒకప్పుడైతే ట్రైలర్లు ముందే రిలీజ్ చేసేవారు, ఇప్పుడు రిలీజ్ దగ్గర టైంలో రిలీజ్ చేస్తున్నారు. ఇంకా కొంతమంది పోస్టర్లు ఇంకా వదలలేదనుకుంటా. అంతమంది యాక్సెప్ట్ చేశారంటే వాళ్ళ పాత్ర ఎంత బాగా ఉంది అన్నట్టు థింక్ చేసి ఖచ్చితంగా చూస్తారు, యాక్టింగ్ చేస్తారు. ఊరికే చేసుకుంటూ వెళ్ళారు అంతమంది తారాగణం. ప్రభాస్ గారు యాక్టింగ్ చేస్తున్నారు, ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? భారీ లెవెల్లో ఎక్స్పెక్టేషన్ ఉన్నాయి. కల్కి కానీ, సలార్ కానీ, ఇంకా ఇప్పుడు చేస్తున్నారు. ఆయన అంత కమిట్ అయ్యారు మూవీస్. మనం అనుకున్నాం మొత్తం ఆయన మూవీ యాక్టింగ్లో చేయరు కదా, ఏదేదో థింక్స్ చేస్తాం. కానీ ఆయన వరకు మనకు స్క్రీన్లో కనబడుతున్నారు. మీడియా వైస్ కాకుండా ఇలా స్క్రీన్ మీద కనబడుతున్నారు. దానివల్ల చాలా హ్యాపీ అవుతుంది. సో చాలా మంది ప్రభాస్ గారిది లుక్ శివుడు లుక్ అంటున్నారు. శివుడు లుక్కి సెట్ అవుతారా ప్రభాస్ గారు? ఖచ్చితంగా. అది ఆల్రెడీ కొంచెం ఏదో ఇంకా పూర్తిగా రేపు వదులుతున్నారు అంటున్నారు. అది చూడాలి. ఖచ్చితంగా కొన్ని పోస్టర్లు వచ్చాయి, సూపర్ ఉన్నాయి. అది ఇంకా రియల్ గ్లిప్స్ రేపు వస్తుంది కదా, ఖచ్చితంగా వెయిట్ చేస్తున్నా. అంటే అంతకుముందు కొన్ని పోస్టర్ వదిలారు, అవి చాలా బాగున్నాయి, అంత బాగున్నాయి. ఈ లుక్, ప్రభాస్ గారి లుక్ ఇంకా చాలా ఎక్స్పెక్టేషన్లో ఉంటాయి ఖచ్చితంగా. ఆయన ఎందుకంటే అంత నిరూపించుకున్నారు, వరల్డ్ వైజ్ అంతగా నిరూపించుకున్నారు. చాలా ఎక్స్పెక్టేషన్సే ఉంటాయి. చాలా కేర్ఫుల్గా డిజైన్ చేసింటారు. చాలా వెయిట్ చేస్తున్నా, రిలీజ్ డేట్ పోస్ట్పోన్ అవ్వకూడదని వెయిట్ చేస్తున్నా. అంటే ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ మంచు విష్ణు గారి ఈ సినిమాని అంటే చూస్తారనుకోవచ్చా? ఖచ్చితంగా చూస్తారు. ఇంకొకటి, మనం ప్రభాస్ గారు చేయకుంటే కొంచెం చాలా మందికి డిసప్పాయింట్ ఉండేది. ఎందుకంటే కృష్ణంరాజు భక్త కన్నప్ప గారు ఎంత ఆటుకున్నాం, అప్పుడు అంతగా ఆకట్టుకున్నారు ఆ పాత్రలో. తర్వాత ఆడియన్స్కు థింక్ చేసింది మొత్తం, చాలామంది ఆడియన్స్ కాకుండా నార్మల్గా సినీ లవర్స్ ఎవరైనా కానీ థింక్ చేసింది ప్రభాస్ గారే మెయిన్ లీడ్గా చేయాలని థింక్ చేస్తుంటారు ఖచ్చితంగా. ఇంకా మంచు విష్ణు గారు లీడ్ రోల్లో చేస్తున్నారు. అందులో ప్రభాస్ గారు యాక్టింగ్ చేయకపోతే అలా థింక్ చేసేవాళ్ళం ఖచ్చితంగా. ఆయన కూడా ఆ మూవీలో ఇన్వాల్వ్ అయ్యారు కదా, ఇంకా అంతకన్నా ఇంకేం కావాలి ఖచ్చితంగా. చాలా మంది కొంతమంది ఫ్యాన్స్ అయితే ఏమంటున్నారు అంటే ప్రభాస్ గారు చేసి ఉండకపోతే బాగుండు కన్నప్ప. అలా ఏం లేదండి, అలా ఏం లేదు. ఖచ్చితంగా ఈ మూవీ అయితే ఖచ్చితంగా మంచి ప్రభాస్ గారు చేస్తున్నారు. అది చాలా హై ఇస్తున్నారు, ఆ మూవీకి హై ఇస్తున్నారు. ఆ మూవీ కూడా మంచి, అంతమందిని బాగా హ్యాండిల్ చేస్తున్నారు. హ్యాట్స్ ఆఫ్ నిజంగా మంచి విష్ణు గారు.